who touched you? మీరు ఎలా అడుగుతున్నారు నన్ను ఎవరు తాకారు అని అంటున్నారు. There could be thousands of people could touch you. ఇక్కడ చాలా మంది జన సమూహాలు ఉన్నారు, ఎవరు తాకారో మాకేం తెలుసు But అంటున్నాడు. Jesus said, no, I saw power leaving from my body. కానీ యేసు ప్రభు వారు పర్టికులర్ గా చెబుతా ఉన్నాడు, ఒకరు నన్ను తాకారు, ప్రభావము నాలో నుండి వెళ్ళింది. Now let's read verse 21. చూడండి 21వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ This is Matthew chapter 9 verse 21. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనంలో It రాయబడిన goes like వాక్యం. this. She said to herself, if only I can touch his cloak, I will be healed. ఆమె అంటా ఉంది, ఆయన వస్త్రము మాత్రం నేను ముడితే చాలు నేను బాగుపడుదును. What does the word says? ఏం చెప్తా ఉంది ఆ మాట? She said to herself. ఆమె తనకు తానుగా అనుకుంటా ఉంది. She said to herself. ఆమెకి తనకు తానుగా అనుకుంటా ఉంది. There's a lot of people wanting to watch Jesus. అక్కడ చాలా మంది యేసుని చూడాలని A ఆశపడుతున్నారు. lot of people want even to touch Jesus. చాలా మంది యేసుని తాకాలనుకుంటున్నారు. But there's a lot of people want to watch Jesus, what he can offer to people. అలాగే యేసు ప్రభు వారు ఏం చేస్తాడని చూసేవారు కూడా ఉన్నారు. But this lady had a different idea. కానీ ఆ యొక్క జనసమూహాల మధ్యలో ఈ స్త్రీ మాత్రం ఒక ఆలోచన కలిగి ఉంది. Actually preached the gospel to herself. ఆమె తనకు తానుగా సువార్తని ప్రకటించుకుంటా ఉంది. She heard about Jesus. ఆమె యేసుని గురించి విన్నది. She even might have heard the news about what Jesus did in different villages. ఆమె యేసు ప్రభు గురించి వినటం మాత్రమే కాదు, ఆ కాలంలో యేసు ప్రభు వారు ఏ ఏ కార్యాలు జరిగిస్తున్నాడు అని కూడా విని ఉండవచ్చు. But then she did something. ఆమె ఒక విషయం చేసిందండి. But before she did, she said to herself. ఆమె చేయక ముందు ఒక మాట చెప్పుకుంటా ఉంది తనకు తానుగా. The Bible says she said to herself, if I could touch, I will be healed. ఆమె తనలో తాను అనుకుంటా ఉంది, నేను ఆయన వస్త్రం మాత్రం ముడితే చాలు బాగుపడుతును. What are you saying to yourself? ఈ రాత్రి నీవుగా ఏమనుకుంటున్నావు? It's not about coming to church. ఇది సంఘానికి రావటం మాత్రమే కాదు. It's not about going to church on Sunday. సంఘానికి వెళ్ళటం మాత్రమే కాదు ఆదివారం. It's not about asking a man of God to pray for you. దైవజనుడికి నువ్వు అడిగి ప్రార్థన చేయించుకోవటం మాత్రమే It's not కాదు. about attending a healing conference. స్వస్థత ఆరాధనలో పాల్గొనటం మాత్రమే It's కాదు. not about going from one crusade to another crusade. ఈ మీటింగ్ నుండి ఇంకొక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్ కి వెళ్ళటం మాత్రమే That's కాదు. all external. అవి చాలా భాగ్యంగా కనబడే కార్యాలు. Healed her, she said to herself. కానీ ఆమెని దేవుడు ఎందుకు స్వస్థపరిచాడంటే తన హృదయంలో అనుకుంది. Faith in Jesus that brought healing. ఆమె తనలో ఉన్న విశ్వాసం ఆమె జీవితంలో ఆ రోజు స్వస్థత You దయచేసింది. can get prayed by the greatest miracle worker in this